ఫోన్ లోపల నీళ్లు వెళ్ళిపోయాయి. దీనిలో ఉన్న ఫైల్స్ అన్ని రికవర్ చేయడం చాలా కష్టమే. ఛే, చనిపోయిన ఆవిడ ఫోన్లో ఉన్న ఫైల్సే ముఖ్యమైన ఎవిడెన్స్. అవి దొరికినట్టే దొరికి చేజారిపోయాయి. ఏంటయ్యా ఇది? కాసేపట్లోనే కారు అంతా ఐస్ ఫ్యాక్టరీలో మారిపోయింది. ఎలా జరిగిందయ్యా ఇది? సార్, ఈ ఎండకి ఎలా జరిగిందో నాకే తెలియట్లేదు సార్. నమ్మలేని విధంగా నాకే అర్థం కావట్లేదు సార్. అవునయ్యా, నాకు అంత అయోమయంగా ఉంది. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టినప్పుడు నన్ను మాత్రమే నమ్ముకున్న నిన్ను నేను వదిలిపెడతానా? మన ఇంటి ముందు ఇలాంటి సంఘటన జరిగిందని తలుచుకుంటేనే మనసుకు చాలా బాధగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్యని వచ్చిందనుకో, ఈ సమస్య చాలా పెద్దదవుతుంది. గంగ ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి. గంగ పోలీసులకు చెప్పాల్సిందంతా చెప్పేసింది. ఇక ఎంక్వైరీ చేయడానికి ఏమీ లేదు. కానీ ఆవిడ ఎలా చనిపోయిందో అయోమయంగా ఉంది. నాకైతే ఇది ఆత్మ పని అయ్యుంటుందని అనిపిస్తోంది. నువ్వెందుకు అనవసరంగా ఆత్మ గురించి మాట్లాడతావు? అనుమానించే విధంగా ఒక ఆడ మనిషి మన ఇంటి గేటు ముందు చనిపోయిందంటే ఖచ్చితంగా తనని ఆత్మే చంపుంటుంది. ఆత్మ చంపుంటే తప్పకుండా దేవే చంపుండాలి. అయ్యో, నేను తన్ని హత్య చేయలేదండి. మీరు మీ ఇష్టానికి నా మీద ఇలా నిందలు వేయకండి. నేనేమీ నిందేయట్లేదు. ఇప్పుడు ఆత్మ నీ ఒంట్లోనే కదా ఉంటుంది, అందుకే అన్నాను. ఆత్మ ఏమి నాలో పర్మనెంట్ గా లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. నైట్ 12 గంటలకి నీలో ఒక ఆత్మ వచ్చిందే. కాస్త ఆలోచించు. నువ్వు హత్య చేసావా లేదో నీకే తెలుస్తుంది. మంజు, ఏమిటి మంజు ఇలా మాట్లాడుతున్నావు? ఆత్మ 12 గంటలకు వచ్చి 1 గంటకు వెళ్ళిపోయిందిగా. అప్పుడు కూడా నేను మీ అందరితో పాటే ఉన్నానుగా. నువ్వు మాతో పాటే ఉన్నట్టు నీకెలా తెలుసు? అది ఆ విషయం ఆ పని మనిషి చెప్పింది. ఇలా చూడు మంజు, ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఊరికే నువ్వు నన్ను అనుమానించుకో. నాకైతే నీ మీదే అనుమానంగా ఉంది. అక్క, ఏదో నేనే హత్య చేసినట్లు చెప్తుంది. నువ్వే మాట్లాడవేంటి? చెప్పక్క. ఆత్మే లేదని బల్లగుద్ది చెప్తున్నాను. నా మాట ఈ ఇంట్లో ఎవరు నమ్ముతున్నారు? నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఏం జరుగుంటుందో నేను చెప్తాను. జానకి ఆత్మ దేవిలోకొచ్చి రాత్రి గంగని చంపటానికి వెళ్ళి ఉంటుంది. ఆ టైంలో గంగని చూడటానికి వచ్చిన ఆవిడ తనని చూసి భయపడి అరుచుంటుంది. దేవిలో ఉన్న ఆత్మ టెన్షన్ అయ్యి తనని చంపేసుంటుంది. ఇదే జరుగుంటుంది. ఊరికి ఓవర్గా మాట్లాడుకో. జానకి ఆత్మ ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది. సంబంధం లేని ఆవిడ్ని చంపాలని ఆత్మ అసలు ఎందుకు అనుకుంటుంది? ఈ హత్యకి ఆత్మకి ఎటువంటి సంబంధమూ లేదంతే. మరైతే ఆవిడ ఎలా చనిపోయింది? మన ఇంటి ముందు ఇలాంటి సంఘటన ఎలా జరిగింది? ఈ సమస్య నుంచి బయటపడడానికి నేను ఒక మార్గం చెప్తాను బామ్మ. ఏం చెప్పదలుచుకున్నావే? ఈ బంగళా వాస్తేం బాగోలేదు.
ఏయ్ దేవసేన, ఆత్మే లేదని చెప్తున్నాను, మధ్యలో నువ్వు వాస్తు గీస్తా అంటావేంటి? అలా కాదు బామ్మ, వాస్తు బాగోలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని శంకుతీర్థులు చెప్పారు. మీ తాత ఏమో ఆ వీరభద్రం మాటలు వింటాడు, నువ్వేమో ఆ శంకుతీర్థుల మాటలు వింటావు. మీ తాతనే నేను మార్చలేకపోయాను, ఇక నిన్నెలా మార్చగలను చెప్పు? ఎవ్వరూ ఎవరిని మార్చలేరు, కానీ మంచి విషయం ఎవరు చెప్పినా వినే తీరాలి. దేవసేన చెప్పినట్టు చేయడం వల్ల మంచి జరిగితే సంతోషమే కదా. అసలు తను ఏం చెప్తుందో ఒకసారి విందాం. దేవసేన, నువ్వు చెప్పమ్మా. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టు సమస్యలు వస్తూ ఉంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని అర్థం. ఈ దోషం పోవాలంటే ఇంటికి నైరుతి భాగంలో వేప మొక్కని రావి మొక్కని రెండింటినీ కలిపి నాటాలి. అప్పుడే దోషం పోతుంది. అలాగా? అవును. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రావి మొక్కకి యాప మొక్కకి పూజలు చేసి ప్రసాదాలు అందరికీ పంచి పెడతారు. అంతే కదా. మనుషులకు వచ్చే సమస్యల్ని మొక్కలు ఎలా తీరుస్తాయి? ఇది చెప్పేది నువ్వు వింటున్నావు. రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని త్రిమూర్తులు కొలివి ఉంటారు. వేప చెట్టు అమ్మవారికి ప్రతిరూపం. వేప మొక్కని రావి మొక్కని ఇంటి బయట నాటితే ఆ దేవతలే కాపలా ఉన్నట్టు బామా. ఇవి అర్థం పర్థం లేని మూఢనమ్మకాలు. అలా మాట్లాడకక్క. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఆ దేవుడే సహాయం చేయగలదు. చిన్నపిల్ల తనకు తోచింది చెప్పింది, ఒక్కసారి చేసి చూద్దాం. మొన్నొచ్చిన తుఫానికి ఉన్న చెట్లన్నీ పడిపోయాయి. 10 మొక్కలైనా మన ఇంటూ నాటుండాలి. నాటావా? ఈసారైనా మళ్ళీ మొక్కలు నాటుదాం. తను ఏ ఉద్దేశంతో చెప్పిందో ఏమిటో, మన ఇంటికి రావి మొక్క వేప మొక్క వస్తున్నాయి కదా, అందుకని నేను ఒప్పుకుంటున్నాను. గంగని కూడా పిలుచుకు వెళ్దాం. గంగా, గంగా, ఒకసారి బయటికి రామా. గంగా, గంగా. రా గంగా. అందరూ ఒక్కసారిగా వచ్చారు. ఏదైనా సమస్య? సమస్య తీరాలనే వచ్చాం. ఏమిటి వీళ్ళు? నేను గొడవ పెట్టి తన్ని బయటికి పంపించేస్తే వీళ్ళు నచ్చ చెప్పి లోపలికి తీసుకువెళ్లేలా ఉన్నారే. మన ఇంట్లో ఉన్న సమస్యకి ఈ ఇంటికున్న వాస్తు దోషమే కారణమంట. ఇంటి నైరుతి భాగంలో వేప మొక్కని రావి మొక్కని కలిపి నాటితే దోషం పోతుందంట. ఆ మాట ఎవరన్నారు? నేనే అన్నాను గంగా. మేమందరం ఈ మొక్కలు నాటడానికి వెళ్తున్నాం, నువ్వు మాతో రా. నేనెందుకు? మీరు వెళ్ళి నాటండి. గంగా, ఈ కుటుంబం బాగుండాలని నీలా ఎవరు కోరుకోరు గంగా. అందుకని నువ్వే వచ్చి నాటాలి. చెట్టును ఎవరు నాటితే ఏముంది? నువ్వే మృదేశ్వర ఆలయం నుంచి వచ్చావు, అందువల్ల నువ్వే నాటు. అది కాదు గంగా, నీది వృశ్చిక రాశి. నువ్వు నాటితేనే మొక్కలు బాగా పెరుగుతాయి. అందుకనే నువ్వే నాటాలి గంగా. ఏమిటి పిల్ల? వాస్తు అంటోంది, దోషం అంటోంది, వృశ్చిక రాశి అంటోంది, వయసుకు మించి మాట్లాడుతోంది. నాలోనే ఆత్మ ఉందని నేను చెప్తున్నానే. ఒకవేళ నిజానికి దీనిలో ఏవైనా ఆత్మ ఉందా? మొక్కలు నాటడం మంచి విషయమే కదా, దానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది మన ఇంట్లో అందరం కలిసి చేసే మంచి కార్యం అనుకుందాం. రా వెళదాం.
మాధవయ్య నువ్వు పార తీసుకురా. అలాగమ్మా. గంగారా వెళదాంరా. రా. ఏంటి ఆలోచిస్తున్నావు రా? దేవసేన, అక్కడ ఇక్కడ అని తిప్పకుండా మొక్కలు నాటడానికి ఒక స్థలాన్ని చూపించు. బామా, మన నాటేది దోషం పోవడానికి. ఇవి నాటాల్సిన చోటే నాటాలి. నేను చెప్పే వరకు ఓపిక పట్టండి. సరేనమ్మా. దేవసేన, నువ్వు వీరభద్రంలాగే మాట్లాడుతున్నావమ్మా. ఇంటికి వాస్తు సరిగ్గా లేదని ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావేంటమ్మా? ముందే ఈ విషయం చెప్పుంటే మాయకి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుకునేవాళ్ళం కదా. తప్పు చేసావమ్మా. నేను ముందే చెప్పకపోవడం తప్పే తాతయ్య, కానీ ఇంకెప్పుడు తప్పులే జరగవు. ఇదేమిటి తెగ వెతుకుతుంది? ఎక్కడ నాటమంటదో ఏమిటో. నేను తమ్మురాన్ని చంపి బాధపెట్టిన విషయం అందరికీ తెలిసిపోతుందేమో. ఇక్కడ తవ్వి మొక్కలు నాటండి. అందరి ముందు నిన్ను ఎలా ఇరికించానో చూడవే. రండి. నాన్న ఆగండి నాన్న. ఇక్కడ ఇంతకు ముందు మామిడి చెట్టు పనస చెట్టు పెట్టి సరిగ్గా పెరగకుండా పోయాయి, అందువల్ల ఇక్కడ వద్దు. వాస్తు ప్రకారం ఇక్కడే నైరుతి భాగం వచ్చింది, అందుకని ఇక్కడే నాటాలి. గంగా చెప్పేది విను దేవసేన, ఇక్కడ నాటితే చెట్లు పెరగవు. చెట్లు నాటితే పాడైపోకూడదు కదా, అందుకే అంటున్నాను. పాడైపోవు గంగా, నేను డైలీ నీళ్లు పోసి బాగా పెంచుతాను. ఇక్కడే నాటుదాం. అయ్యో దేవసేన, ఎంత చెప్పినా నా మాట వినవేంటి? మనమందరం బాగుండాలని నాటే చెట్టు పాడైపోతే దాన్ని చూసి అందరూ బాధపడతారు. చెప్పేది విను, ఇక్కడ నాటొద్దు. చెట్లు బాగా పెరిగేలా నేను వేరే చోటు చూపిస్తానురా. నేను చెప్పిన చోట మొక్కలు నాటితేనే ఫలితం దక్కుతుంది.
మొక్కల్ని ఇక్కడే నాటి తీరాలి. ఏంటి దేవసేన ఇంత మొండి పట్టు ఆ? సరే తను అక్కడ నాటుదాం చెప్తోంది కదా, అక్కడే నాటుదాం. అది కాదండి నేను చెప్పేది. గంగా, మొక్కలు నాటమని తనే కదా చెప్పింది. తను ఎక్కడ నాటమంటే అక్కడ నాటితే పోయే. ఇవ్వండి మామయ్య. నాన్న, ఆ? వృశ్చిక రాశి వాళ్ళు నాటితేనే మొక్కలు బాగా పెరుగుతాయి. నాన్న, గంగని తవ్వమనండి నాన్న. జ్వాల ఆగ్రహానికి బలైన సరస్వతమ్మ అగ్నిపూలు ఈ రోజు రాత్రి 9:30 మొక్కల్ని ఇక్కడే నాటి తీరాలి. ఏంటి దేవసేన ఇంత మొండి పట్టు ఆ? సరే తను అక్కడ నాటుదాం చెప్తోంది కదా, అక్కడే నాటుదాం. అది కాదండి నేను చెప్పేది. గంగా, మొక్కలు నాటమని తనే కదా చెప్పింది. తను ఎక్కడ నాటమంటే అక్కడ నాటితే పోయే. ఇవ్వండి మామయ్య. నాన్న, ఆ? వృశ్చిక రాశి వాళ్ళు నాటితేనే మొక్కలు బాగా పెరుగుతాయి. నాన్న, గంగని తవ్వమనండి నాన్న. రా గంగా, వచ్చి తవ్వు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోవాలని వచ్చి తవ్వు గంగా, ప్లీజ్. వెళ్ళమ్మా, వెళ్ళి తవ్వు. ఏ మొక్క నాటడానికి గొయ్యే కదా తవ్వమంటున్నావు? తొందరగా వెళ్ళి తవ్వు. మొక్క నాటేసి లోపలికి వెళ్ళాలి. ఈ ఇంటి దోషం నీ వల్లే పోవాలనుకో అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి తవ్వు. వెళ్ళు గంగా, వెళ్ళమ్మా, వెళ్ళు. ఇటివ్వరు. త్వరగా రా, సమయం మించిపోకముందే మొక్కలు నాటాలి. వెళ్ళమ్మా గంగా, తవ్వు. త్వరగా రా గంగా, తవ్వు గంగా, త్వరగా తవ్వు. గంగా, బాగా లోతుగా తవ్వు. గొయ్య తవ్వమంటే గుచ్చుతుంది. ఇదెంతసేపటికి అవుతుంది? నువ్వు ఇలాగే చేస్తే పని ఎప్పుడు పూర్తవుతుంది? మనం ఎప్పుడు లోపలికి వెళ్తాం? ఇలా చూడండి, బాగా లోతుగా తవ్వమనండి. బాగా లోతుగా తవ్వితేనే మొక్క వేళ్ళు లోపలికి వెళ్తాయి. కింద నుంచి భూతాలు వస్తాయా గంగా? భయపడకుండా తవ్వు గంగా. తవ్వు తవ్వు, బాగా తవ్వు. అప్పుడే లోపల ఏముందో బయటకు వస్తుంది. ఆహా, నువ్వు తవ్వలేవు గానీ రే, నువ్వు వెళ్ళి తవ్వరా. నాకేం అభ్యంతరం లేదు, కానీ చెయ్యికి దెబ్బ తగిలింది కదా, నొప్పి పెడుతోంది. వద్దు మూర్తి, నేను చూసుకుంటానులే. పర్వాలేదండి, నేనే తవ్వుతాను. నువ్వు
మొక్క నాడదామని గొయ్యి తవ్వాం. అప్పుడు ఆ బాడీ కాలు బయటకు వచ్చింది. మాకేం అర్థం కాలేదు, అందుకే మీకు ఫోన్ చేశాను. ఆగండమ్మా, ఆల్రెడీ మీ ఇంటి గేటు ముందు ఒక డెడ్ బాడీ ఉండి పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మీ ఇంటి గార్డెన్ లోనే ఒక డెడ్ బాడీ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, జరిగేదంతా చూస్తుంటే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది సార్. ఏం మాట్లాడలేకపోతున్నాం. ఏంటి సార్ ఇది? ఇంత పెద్ద బంగ్లాలో ఒక సెక్యూరిటీ లేదు, ఎవరు లేరు. ఏవయ్యా, బాడీని బయటికి తీయడానికి పర్మిషన్ తీసుకున్నావా? పర్మిషన్ తీసుకున్నాను సార్, ఇప్పుడే తీసుకెళ్తాం. ఏవయ్యా, బాడీని బయటికి తీయండి. అయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదే, దొరికిపోతానేమో. దేవసేన, నువ్వు ఇవన్నీ చూడకూడదు. లక్ష్మి, అమ్మా. దేవసేన లోపలికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. అతను ఎవరో గుర్తుపట్టారా? తెలియదు సార్, ఇతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు కూడా. అతని చేతి మీద పచ్చబొట్టు ఏదో ఉన్నట్టుంది, చూడండి. ఏదో మలయాళంలో రాసినట్టుంది సార్. ఏమయ్యా సార్, నీకు మలయాళం తెలుసు కదా? తెలుసు సార్. ఆ పచ్చబొట్టు ఏమంటే చదివి చెప్పు. ఓకే సార్. సార్, ఈశ్వరం తంబురాన్ రాసింది సార్. ఈశ్వరం తంబురానా? సార్, ఎవరైనా మలయాళీ మీ ఇంటికి వస్తానని చెప్పారా? అంటే సార్, మా నాన్నకి వీరభద్రం అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీకి ప్రతి నెల ఆ వీరభద్రం గారే పూజలు చేస్తారు. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అవడం వల్ల పూజ చేయడానికి తంబురాన్ అనే వ్యక్తిని పంపిస్తానని చెప్పారు. ఆయన పంపించిన తంబురాన్ వచ్చి పూజ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇతని పేరు తంబురాన్ అంటే నాకేం అర్థం కావట్లేదు సార్. ఇతని గెటప్ చూస్తుంటే మాంత్రికుడిలాగానే అనిపిస్తున్నాడు. మీరు ఆ వీరభద్రానికి ఫోన్ చేసి ఆయన పంపిన తంబురాని ఫోటో ఏదైనా ఉంటే ఆ ఫోటోని వెంటనే వాట్సాప్ లో పంపించమని చెప్పండి. ఓకే సార్. ఏమయ్యా సార్, ఆ బాడీ మొహాన్ని ఫోటోది. ఓకే సార్.
ఇంటికి వచ్చిన తమ్మురం సంగతి నేను చూసుకుంటానన్నావు. ఏదో మాయ చేసి పంపిస్తావనుకుంటే ఏకంగా పైకి పంపించేసి తోటలో పూడ్చిపెట్టావా? నీ ధైర్యం ఎవరికి రాదులే. ఊరుకో అయ్యా, నేను వీడిని చంపను లేదు, పాతి పెట్టను లేదు. వీడు అసలు ఇక్కడికి రాలేదనుకున్నాను, కానీ వీడు ఇక్కడికి వచ్చి చచ్చాడు. నేను చంపకపోతే నువ్వే వీడిని చంపుండాలి. మీరు హత్య చేసి అన్యాయంగా నా మీద నింద వేయాలనుకుంటున్నారా? అయ్యో, మేం చెయ్యలేదు. అయితే ఎవరు చంపుంటారో? పోలీసులు వచ్చారు కదా, ఎవరు చేశారో తెలిపోతుంది. ఊరుకో అయ్యా, ఎవరైనా వింటారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో, చెప్పు అరుణ్. స్వామి, మీరు పంపించిన తంబురాన్ పూర్తి పేరేంటో చెప్పగలరా? అతని పేరు ఈశ్వరన్ తంబురాన్. అవును, అతని పేరు ఎందుకు అడుగుతున్నావు? అతని ఫోటో మీ దగ్గర ఉంటే కొంచెం వాట్సాప్లో పంపిస్తారా? అతని ఫోటో ఎందుకు అడుగుతున్నావు? కొంచెం వెంటనే పంపిస్తారా? అదే ఎందుకని అడుగుతున్నా? స్వామి, కొంచెం అర్జెంట్గా కావాలి. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. వెంటనే పంపించండి ప్లీజ్. సరే ఉండు, ఇప్పుడే పంపుతాను. ఓకే స్వామి. చూపించండి. ఆయనే. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, అనుమానమే లేదు. వీరభద్రం పంపించిన ఆ తంబురాను ఇతనే. సార్, మీ ఇంటికి పూజ చేయడానికి వచ్చిన ఆయన అనుమానాస్పదంగా చనిపోయారు. ఇది మీ ఇంటి పరిసరాల్లో జరిగిన రెండవ హత్య. ఆ లతా డెడ్ బాడీ మీ ఇంటి గేటు బయట ఉండడం వల్ల ఆ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. కానీ ఈ డెడ్ బాడీ మీ ఇంటి కాంపౌండ్లోనే ఉంది. దీనికి మీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. లతా హత్యకి ఈ తంబురాన్ హత్యకి సంబంధం ఉన్నట్టు నేను అనుమానిస్తున్నాను. తంబురాన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఎంక్వైరీ ప్రారంభిస్తాం. అంతవరకు ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి, బయట ఊరు ఎక్కడికి వెళ్ళకూడదు. డెడ్ బాడీ తీసుకెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. తొందరగా పంపించండి, త్వరగా పంపించండి. నేరస్తులు ఎవరో కనిపెట్టడానికి మీ కోఆపరేషన్ నాకు చాలా అవసరం. ఓకే? తప్పకుండా సార్. వస్తారు.
స్వామి, అరుణ్, ఏంటి విషయం? నేనప్పుడు తంబురాన్తో మాట్లాడలేకపోయాను. నాకేదో అనుమానంగా ఉంది. అతనికి ఏం కాలేదు కదా? స్వామి, తంబురాన్ చనిపోయాడు స్వామి. అతను ఎవరో చంపేసి మా ఇంటి తోటలోనే పాతి పెట్టేశారు. మా ఇంట్లో ఇలా జరగడం చాలా చాలా షాకింగ్ ఉంది స్వామి. నమ్మలేకపోతున్నాను. తంబురాన్ నాకన్నా గొప్ప విద్వత్ గలవాడు. అతనికి ఇలా ఎలా జరిగింది? అతని దరిదాపులకు ఎవరు రాలేరు. అతను ఎలా చంపబడ్డాడు? అసలు ఎలా జరిగింది? తెలియట్లేదు స్వామి. నేనే అతన్ని మీ బంగళాకు పంపించాను. అతని చావుకి నేనే కారణమయ్యాను. పోయింది తంబురాన్ ప్రాణాలు మాత్రమే కాదు, నేను నా మంత్రశక్తి మీద పెట్టుకున్న నమ్మకం కూడా పోయింది. నేను పంపిన తంబురాన్ని హత్య చేశారు. దీనికి కారకులు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. నన్ను బాధ పెట్టిన వాళ్ళకి నేనేంటో చూపిస్తా. పోయింది తంబురాన్ ప్రాణాలు మాత్రమే కాదు, నేను నా మంత్రశక్తి మీద పెట్టుకున్న నమ్మకం కూడా పోయింది. నేను పంపిన తంబురాన్ని హత్య చేశారు. దీనికి కారకులు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. నన్ను బాధ పెట్టిన వాళ్ళకి నేనేంటో చూపిస్తాను. హలో స్వామి, స్వామి, అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పావా? లేదత్తయ్య, నాన్నకి ఇంకా నేను ఈ విషయం చెప్పలేదు. ఎందుకని? ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు చెప్పకుండా ఉన్నావు అల్లుడు? ముందు బావకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలడు. వద్దు మామయ్య, నాన్నకు అసలే హార్ట్ ప్రాబ్లం ఉంది. అందుకే వచ్చిన తర్వాత చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పేది కరెక్టే అరుణ్, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో అన్నయ్యకి తెలియాలి కదా. 1కి 2 హత్యలు జరిగిన ఈ సమయంలో ఆయన ఇంట్లో ఉండటమే మంచిది. ఏం ఆలోచించకుండా వెంటనే బయలుదేరి రమ్మని చెప్పారు. ఫోన్ చెయ్యి. అరుణ్, నాన్న ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. అక్కడ అందరూ బాగున్నారు కదా? మీరెప్పుడు వస్తున్నారు నాన్న? నేను వెంటనే బయలుదేరి రావాలని అనుకున్నాను, కానీ ఇక్కడ పనులు అవడం లేదు. కాస్త లేట్ అయినా పనులన్నీ పూర్తి చేసుకుని వస్తాను. లేదు నాన్న, మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఏమైందిరా? దేవి ఏమైనా గొడవలు సృష్టిస్తుందా? లేదు నాన్న, మరో సమస్య మొదలైంది. ఏమైందిరా? పోస్ట్మార్టం రిపోర్ట్ చూశాక పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతామని చెప్పారు నాన్న. మీరు వెంటనే బయలుదేరి వస్తే మంచిది. నువ్వేం కంగారు పడద్దు, నేను వెంటనే బయలుదేరి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్న. నాన్న వెంటనే బయలుదేరి వస్తానని చెప్పారు. అన్నయ్య వస్తానని చెప్పారు కదా, ఇక మనం ధైర్యంగా ఉండొచ్చు. అల్లుడు, బావ రావటం అటుంచు. అంతకన్నా ముందు ఈ హత్య ఎవరు చేశారు అని మనం ఒక నిర్ణయానికి రావాలి. ఇందులో నిర్ణయించడానికి ఏముందండి?
ఆత్మ సమస్యని పరిష్కరించడానికి వీరభద్రం తంబురాన్ని పంపించారు. ఆ వచ్చిన తంబురాన్ని చనిపోయారంటే ఇది ఖచ్చితంగా ఆత్మ వల్లే జరుగుంటుంది. అయితే తంబురాన్ని చంపి పాతి పెట్టింది జానకి ఆత్మే అయి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఇంతకు ముందు మాయని అడవిలోకి తీసుకెళ్లే సంఘటనలు కూడా జరిగాయి కదా, అలాగే ఇది కూడా జరిగింది. ఇందులో మాయ మన ఇంటమ్మ ఇవ్వడం వల్ల తనని పిచ్చిదాన్ని చేసి వదిలిపెట్టింది. కానీ తంబురాన్ మాంత్రికుడు అవ్వడం వల్ల కోపంతో కొట్టి చంపేసింది. అప్పుడు తంబురాన్ అని చెప్పి ఒక ఆయన వచ్చి పూజ చేసి వెళ్ళాడే, ఆయన ఎవరు? తన్ని పంపించింది ఆత్మే. అది నువ్వెలా చెప్పగలవు? వీరభద్రం పంపించిన తంబురాన్ పూజకు రాలేదంటే తంబురాన్ ఏమేయడని మనమంతా వెతుకుతాం కదా. అందుకే ఎవరో తెలిసి తెలియని మాంత్రికుడిని ఆత్మ బెదిరించి తీసుకొచ్చి వాడే తంబురానని నటింపచేసింది. అప్పుడు తంబురాన్ అని చెప్పి ఒక ఆయన వచ్చి పూజ చేసి వెళ్ళాడే, ఆయన ఎవరు? తన్ని పంపించింది ఆత్మే. అది నువ్వెలా చెప్పగలవు? వీరభద్రం పంపించిన తంబురాన్ పూజకు రాలేదంటే తంబురాన్ ఏమేయడని మనమంతా వెతుకుతాం కదా. అందుకే ఎవరో తెలిసి తెలియని మాంత్రికుడిని ఆత్మ బెదిరించి తీసుకొచ్చి వాడే తంబురానని నటింపచేసింది. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. పూజ చేసి వెళ్లిపోయిన అతన్ని ఆత్మే తీసుకొచ్చుంటుంది. అందుకే అతను ఆత్మ వల్ల సమస్య లేదు, దేవిల ఆత్మ అలాగే ఉండనివ్వండి అంటూ సంభావన కూడా తీసుకోకుండా భయపడి వెళ్లిపోయాడు. గంగ చెప్పిన దానిలో ఎటువంటి అనుమానం లేదు అరుణ్. దేవిలో ఉన్న ఆత్మే ఈ సమస్యలన్నిటికీ కారణం. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆత్మే హత్య చేసిందని చెప్తే ఖచ్చితంగా పోలీసులు నమ్మరు. బాడీ ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవి ఫింగర్ ప్రింట్సే ఉంటాయి. అందరూ తెలివిగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఇరికించాలనుకుంటావా? నేను ముప్పతిప్పలు పెడతాను చూడు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు పాపం దేవి ఇరుక్కుంటుంది. అందుకేం చేయాలో కాస్త ఆలోచించారు. ఆగమ్మా, అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో విన్నావుగా? విన్నాను. జానకి ఆత్మీయ హత్య చేసిందని మాట్లాడుకుంటున్నారు కదా. హత్య ఎవరు చేశారో అర్థం కాని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కానీ జానకి ఆత్మే ఈ హత్య చేసిందని అందరూ నమ్ముతున్నారు. పోలీసు ఎంక్వైరీ మొదలు కానంత వరకే ఆ నింద జానకి ఆత్మ మీదకి వెళుతుంది. ఎంక్వైరీ మొదలు పెట్టారంటే నిజంగా ఈ హత్య ఎవరు చేశారో తేలిపోతుంది. అంతవరకే నీకు టైం ఉంది. ఆలోగా నువ్వు జాగ్రత్త పడాలి. ఈ రోజే నువ్వు గంగను చంపావంటే ఈ హత్య కూడా ఆత్మ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా జానకి ఆత్మకి గంగ చనిపోవడానికి సంబంధం లేదని ఎవరన్నా చెప్పినా కూడా గంగే ఈ 2 హత్యలు చేసినట్టు ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లటం వల్ల గంగ ఆత్మహత్య చేసుకుందని మనమే ఒక కథని సృష్టిద్దాం. ఏమంటావు చెప్పు? మీరిప్పుడు చెప్పిన విషయాన్ని నేను ఆల్రెడీ ఆలోచించాను. ఈ రోజుతో గంగ చాప్టర్ క్లోజ్. ఈ రోజు రాత్రే గంగని పైకి పంపించాలని నేను నిర్ణయించుకున్నాను.